హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ చాలా టేస్టీగా థిక్ గ్రేవీతో ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే ఉంటుంది అబ్బా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది నేను ఎలా చేశానో చూద్దాం రండి. ఒక బౌల్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకున్నా. నేనైతే 1.5 kg తీసుకున్నా చికెను. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నా. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. నాకు కారం అంటే చాలా ఇష్టం. ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ బాగా స్పైసీగా ఉంటే చాలా ఇష్టంగా తింటాను నేను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నా. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. అన్నట్టు మర్చిపోయా, నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టండి. తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో కర్డ్ వేసుకుంటున్నా. కర్డ్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఇందులోనే చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నా. నేనైతే 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసా. ఇప్పుడు చికెన్ ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇట్లా ఒక 2 to 3 minutes అయినా సరే కలుపుకోండి. ఆ తర్వాత దీన్ని ఒక 15 minutes అట్లా పక్కన పెట్టేసేయండి. లేకుంటే ఆ 15 minutes ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది నా కర్రీ సీక్రెట్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కాక నేను ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ అందులో వేసుకోవాలి. మెయిన్గా ఇందులో సోంపు వేసుకోవాలి. ఎప్పుడు చికెన్ కర్రీ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందంటే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది పక్కా. వీటన్నిటిని ఇలా చక్కగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇట్లా అన్నిటిని వేయించుకోవాలి. చాలామంది అడిగారు కదా ఆ కప్ప బిర్యానీతో చేసిన చికెన్ కర్రీ చెప్పండి అనేసి, ఇదే అది. సో ఈ స్టైల్లో చికెన్ కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులో నేను గసగసాలు యాడ్ చేస్తున్నా. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా. మనం వేయించుకుంటున్న మసాలాలు అవి గోల్డెన్ కలర్ వచ్చాక ఇది యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే ఇవి ముందు మాడిపోతాయి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చక్కగా అన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను కదా, సో ఇక్కడ పెద్ద సైజు ఆనియన్స్ నేను 4 తీసుకున్నా. అవి క్లీన్ చేసుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే ఇవి త్వరగా ఉడుకుతాయి, లేకుంటే అవి ముక్కలుగా కనిపిస్తాయి, గ్రేవీ రాదు. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ అందులో వేసి మెత్తగా పౌడర్ని చేసుకోవాలి. వీటిని నేను ఇట్లా చూపిస్తున్నట్టు అట్లా పౌడర్ని చేసుకోండి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయొద్దండి, ఇక నేను చూపిస్తున్నట్టు మాత్రమే చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆ కుక్కర్ హీట్ ఎక్కాక అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటాం కదా, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఏమి వేయొద్దు, ఇలా నేను చూపిస్తున్నట్టు చేయండి. ఇదే పద్ధతిలో చేయండి, ఖచ్చితంగా టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. మళ్ళీ కామెంట్ చేసి నాకు చెప్తారు మేము ట్రై చేసామండి చాలా బాగుంది అని. ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్తాను. ఆనియన్స్ త్వరగా ఉడకాలి అంటే దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే చాలా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా సాల్ట్, దాన్ని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మీకు తెలుసు కదా నేను ఎప్పుడప్పుడే అలా దంచుకొని వేసుకుంటాను, నేను ఎప్పుడు స్టోర్ చేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ని. తర్వాత ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొరియాండర్, ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నీ వేసాక వీటిని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేస్తున్నా. నేనైతే 4 తీసుకున్న టమాటోస్ని కూడా. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేయాలి. ఎప్పుడు ఒకేలా అయితే మనకు కూడా బోర్ కొడుతుంది, ఇంట్లో తినే వాళ్ళకు కూడా చాలా బోర్ కొడుతుంది. సో ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ ముక్కలన్నిటినీ చక్కగా కలుపుకోవాలి.
టమాటోస్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో మనం చపాతీతో తిన్నా సరే, రైస్తో తిన్నా సరే సరిపోతుంది గ్రేవీ మనకి. ఇలా మొత్తం కలుపుకున్నాక దీన్ని అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా సరే ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి ఎట్లా మగ్గిందో. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు, ఇట్లా టమాటాల ముక్కలన్నీ మగ్గిపోయే వరకు, మెత్తపడే వరకు ఉడికించుకున్న తర్వాత అప్పుడు ఇందులో మనం ముందుగా 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ అంతా వేశాక మనం ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. ఎప్పుడు కుక్కర్లో చికెన్ కర్రీ ఏ కర్రీ చేసినా సరే వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఎంత వాటర్ అయితే చూపిస్తున్నానో అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిపి చూస్తున్నారు కదా ఎంత వాటర్ ఉందో అందులో అంతే వాటర్ యాడ్ చేసుకోండి. ముక్కలు ములిగేటట్టు వేసుకోండి అంతే, ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూత పెట్టి వదిలేసేయండి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.